మీ ఫస్ట్ బ్రాంచ్ మోసపేట్ కదా? అవునండి, మోసపేట్. అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది అప్పట్లో? జనరల్ గా ఏ బిజినెస్ అయినా సరే స్టార్ట్ చేసిన వెంటనే ప్రాఫిట్స్ కనపడవు ఫస్ట్ నుంచి, కానీ మీకు కనిపించే అని చెప్పి విన్నా. అవును. దానికి సీక్రెట్ ఏంటి? మనం 100 మందిని సాటిస్ఫై చేయాలి. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఫుడ్డే మనకు నచ్చొచ్చు, పక్కన వాళ్ళకి నచ్చకపోవచ్చు. లొకేషన్ ప్లేస్ ఏ వెరీ 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 బిగ్ రోల్ అండి. గచ్చిబౌలి, కొండాపూర్, దిల్సుఖ్ నగర్ లో వీఆర్ సెర్చింగ్ ప్లేస్ ఫ్రమ్ లాస్ట్ 3 months అండి. ఎందుకు ప్రతి ఒక్కరు రెస్టారెంట్, హోటల్, ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ అంటారు? చాలా మందికి ఒక ఒపీనియన్ ఏముంటుందంటే మనకు ఒక మంచి చెఫ్ ఉన్నాడు, లేదంటే కనుక మనకు ఫుడ్ వచ్చు, ఇవి తెలిస్తే చాలు మనం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటారు. డేటా ప్రకారం మోర్ దాన్ 90% రెస్టారెంట్స్ విత్ ఇన్ 4 years 2 to 5 years మధ్య క్లోజ్ అయిపోతుంది. సో ఎందుకు మీరు లిమిటెడ్ మెనూని చూస్ చేస్తున్నారు? కారణం ఏంటి? మెనూ లిమిటెడ్ గా ఉన్నప్పుడే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. కన్సిస్టెన్సీ కానీ, ట్రైనింగ్ కానీ, కంట్రోల్ కానీ ఇవన్నీ మనకు పాసిబుల్ అవుతాయి. సో మీరు ఏమంటారు? ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్తారు? ఒకవేళ అది ఇన్వెస్ట్మెంట్ పోయినా మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ స్ట్రగుల్ అవ్వకుండా ఉండేట్టు చూసుకుంటే కనుక ఇట్స్ గుడ్. వెల్కమ్ టు హౌ టు స్టార్ట్ రెస్టారెంట్ బిజినెస్ సిరీస్ పార్ట్ 3. ఆల్రెడీ 2 పార్ట్స్ని మీరైతే చూసారు. ఫస్ట్ పార్ట్లో భాగంగా సత్యబాబు బిర్యానీ ఓనర్స్ ఎవరు, వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి అని నేర్చుకున్నారు. సెకండ్ ఎపిసోడ్లో భాగంగా డీసీ అనగా ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఇది ఎంత ఇంపార్టెంట్, అసలు లోపల ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూసారు. ఇది పార్ట్ 3. ఈ ఎపిసోడ్లో భాగంగా మీరు కనుక ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దామంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎటువంటి లైసెన్స్లు మనం తీసుకోవాలి, ఒకవేళ డబ్బు లేకపోతే లోన్ కావాలంటే వస్తుందా, అండ్ అదేవిధంగా మెనూ ఏ విధంగా ఉండాలి, ఎన్ని ఐటమ్స్ ఉండాలి, అండ్ దాంతోపాటు రెస్టారెంట్ డిజైన్, ఆ రెస్టారెంట్ ఎలా ఉండాలి, సీటింగా లేకపోతే నార్మల్లా, ఇలా A to Z మనమైతే నేర్చుకుందాం. మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు వచ్చేసి సత్యబాబు బిర్యానీ వన్ ఆఫ్ ది ఓనర్ అనమాట. సార్ నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు ఒక రెస్టారెంట్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో చాలా మందికి వచ్చే డౌట్, ఎందుకు ప్రతి ఒక్కరు రెస్టారెంట్, హోటల్, ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ అంటారు? దీనికి ఏమన్నా సక్సెస్ రేట్ కావచ్చు లేకపోతే మార్జిన్స్ కావచ్చు ఎక్కువ ఉంటాయా? అసలు మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? వై ఫుడ్ బిజినెస్? నేనైతే కనుక యాక్సిడెంటల్గా మీకు చెప్పినట్టు అండర్ 50 lakhs ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి వచ్చానండి. రవి స్టోరీ వచ్చేసరికి రవికి ఫస్ట్ నుంచి ఐడియా ఉంది ఫుడ్ ఇండస్ట్రీలో వద్దామని. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఓనర్స్తో డిస్కస్ చేసిన తర్వాత ఇంకా నాలెడ్జ్ వచ్చింది. ఇది ఫస్ట్ అవుట్లెట్ 2010లో స్టార్ట్ చేసిన తర్వాత ఈ 10 years ఎక్స్పీరియన్స్తో మనం ఈ సత్యబాబు బిర్యానీ స్టార్ట్ చేసాం. మీరు అడిగిన దానికి రెస్టారెంట్ ఫీల్డ్కి ఎందుకు వస్తారంటే ఇక్కడ ఎంట్రీ బ్యారియర్ చాలా తక్కువ అండి. చాలా మందికి ఒక ఒపీనియన్ ఏముంటుందంటే మనకు ఒక మంచి చెఫ్ ఉన్నాడు, లేదంటే కనుక మనకు ఫుడ్ వచ్చు, ఇవి తెలిస్తే చాలు మనం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటారు. ఇంకోటి దీనికి అంటే సెగ్మెంట్స్ బట్టి లోయెస్ట్ సెగ్మెంట్ లో 5 lakhs లో కూడా మనం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ ఎంట్రీ బ్యారియర్ లేకపోవడం వల్ల తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నా కూడా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కాబట్టి ఇంతమంది ఎంట్రీ పాయింట్స్ వస్తున్నారు. కానీ బట్ డేటా ప్రకారం మోర్ దాన్ 90% రెస్టారెంట్స్ విత్ ఇన్ 4 years 2 to 5 years మధ్య క్లోజ్ అయిపోతుంది. నేను కూడా చూస్తున్నానండి. లైక్ ఒక బోర్డు ఉంటుంది, ఒక 3 years తర్వాత 1 year తర్వాత వచ్చారనుకోండి, ఆ బోర్డు బదులు వేరే బోర్డు ఉంటుంది. అంటే ఓనర్స్ మారిపోతున్నారు, అమ్మేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఖాళీ చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారు. సో ఇలా ఎక్కువ సక్సెస్ రేట్ కంటే ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంది. 90%. అండ్ అదేవిధంగా మార్జిన్స్ వచ్చేసి చాలా మంది ఫుడ్ బిజినెస్ లో 30 అంటారు, 40 అంటారు, 50 అంటారు. ఏంటండి అసలు నిజమేనది? లేదండి. ఇప్పుడు అది అంటే ఇప్పుడు సెగ్మెంట్ అండి. ఇప్పుడు మనం ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నామా, బార్ స్టార్ట్ చేస్తున్నామా, లేదంటే క్యాజువల్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నామా, టేక్ అవే స్టార్ట్ చేస్తున్నామా, స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నామా, మనం ఏ క్లాస్ ఆఫ్ సెగ్మెంట్ మనం ఫోకస్ చేస్తున్నాము, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మన మార్జిన్ డిసైడ్ చేస్తాయి. మీకు సింపుల్గా చెప్పాలంటే 100 rupees సేల్ అయింది అనుకోండి, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అంటే హై ఎండ్ రెస్టారెంట్లో ఫుడ్ కాస్ట్ 25 నుంచి 30% ఉంటుంది. అవును. శాలరీ కాస్ట్ 20% నుంచి 25% ఉంటుంది. రెంటల్ కాస్ట్ 10% ఉంది. జిఎస్టీ 5% ఉంది. మిగిలిన అన్ని ఎక్స్పెన్సెస్ కలుపుకుంటే 5 to 10% ఉంటుంది. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఇన్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ సేల్స్ బాగుంటే కనుక 20% మార్జిన్ మిగలచ్చు. అది కూడా ఎప్పుడు ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుందండి. ఓవర్ హెడ్స్ మన ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అన్ని క్రాస్ అయిన తర్వాత మనకి సేల్ జరిగితే ఈ మార్జిన్ మిగలొచ్చు. అందరూ ఏమనుకుంటారంటే మన ఫుడ్ కాస్ట్కి ఒక 30 to 40% అవుతుంది కదా, మిగిలిన 60% మార్జిన్ అనుకుంటారు. అలా కాదండి. అదే మీరు మా సెగ్మెంట్కి వచ్చారనుకోండి, లో ప్రైసింగ్ సెగ్మెంట్, సత్యబాబు సెగ్మెంట్కి వస్తే ఇక్కడ మేము బిర్యానీ స్టార్ట్ చేసినప్పుడు 3.5 years బ్యాక్ 220 రూపీస్కి స్టార్ట్ చేసాం. చికెన్ బిర్యానీ 220 రూపీస్ స్టార్ట్ చేసాం. మీరు మా బిర్యానీ చూసుకుంటే కనుక వి గివ్ 6 pieces అండి. ఈచ్ పీస్ బిట్వీన్ 30 to 35 grams. సో 200 నుంచి 220 grams ఇస్తాం. ఎగ్జాక్ట్గా పీస్ ఇవ్వలేడు కాబట్టి 5 grams 220 grams చికెన్ ఇస్తాం, 600 grams రైస్ ఇస్తాం.
ఎగ్ ఇస్తాం, దాల్చా ఇస్తాం, రైతా ఇస్తాం. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఒక పేపర్ ఉంటుంది, దాని మీద కవర్ వేస్తాం, ఇస్త్రాక్ వేస్తాం, దాని మీద రైస్ వేస్తాం, నిమ్మకాయ ఇస్తాం, ప్యాకింగ్ కాస్ట్ ఉంటుంది, కవర్ కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే రఫ్లీ మాకు 60% ఫుడ్ కాస్ట్ వస్తుంది. ఇది ఓన్లీ రా మెటీరియల్ కాస్ట్. దీని తర్వాత శాలరీ కాస్ట్, రెంటల్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ, జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి. సో 40% 50% అనేది అపోహ అండి. ఐఎండ్ సెగ్మెంట్లో కూడా 20 నుంచి 25% దాకా మిగలొచ్చు. అది కూడా మంచిగా సేల్స్ చేస్తాయండి. ఇప్పుడు సేల్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా తక్కువ ఉంది అనుకోండి, దే ఆర్ ఇంటూ లాసెస్. బ్రేక్ ఈవెన్ పాయింట్ దాకా 30% వరకు ఓన్లీ 10% ఉంటుంది. దానికన్నా ఎక్కువ చేస్తే 20% మిగిలే ఛాన్స్ ఉంటుంది. 40% 50% అనేది అపోహ అండి. సార్ మీ దాంట్లో చూసుకున్నట్లయితే తెగ వెరైటీస్ కావచ్చు, మెనూ కావచ్చు, ఐటమ్స్ కావచ్చు పెద్ద లేవు. సో మీరు లిమిటెడ్ గా పెట్టుకున్నారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం ఒక మెనూ ఎలా ఉండాలని చెప్పి. సో ఎందుకు మీరు లిమిటెడ్ మెనూని చూస్ చేస్తున్నారు? కారణం ఏంటి? మీరు ఇప్పుడు నేను చెప్పాక నా 10 years బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ చెప్పాక యునైటెడ్ కిచెన్స్ ఆఫ్ ఇండియా అనేది చాలా పెద్ద సక్సెస్. అవును, అది అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత కూడా దాన్ని రిప్లికేట్ చేయటం ఇంకొక 2 చోట్ల 3 చోట్ల 4 చోట్ల ఓపెన్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే అది 8 స్టేట్ ఫుడ్ సర్వ్ చేస్తుంది. అవును, నా దాంట్లో 300 నుంచి 400 ఐటమ్స్ ఉంటాయి. నాకు ఒక 25 మెంబర్స్ చెఫ్స్ కావాలి. ఈ 25 మెంబర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ కావాలి. ప్లస్ ఇదే కన్సిస్టెన్సీ వేరే చోట ఇవ్వాలంటే నేను 6 months ముందు రిక్రూట్ చేసుకుని ట్రైన్ చేయాలి. సో ఇంత పెద్ద మెనూస్ పెట్టినప్పుడు స్కేలబిలిటీ ఇస్ ద కన్సర్న్. ఈవెన్ దో యూకే ఇంత పెద్ద సక్సెస్ అయినా కూడా మేము స్కేలబుల్ చేయలేకపోయాం బికాస్ ఆఫ్ దిస్ కన్స్ట్రైంట్. సో మీరు బిజినెస్ని స్కేలబుల్ చేయాలన్నా, మీకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలన్నా, మీకు వేస్టేజ్ ఎక్కువ ఉండకుండా ఉండాలన్నా, మీరు కన్సిస్టెన్సీ ఉండాలన్నా, ఎసెట్ లైట్ మోడల్ ఉండాలన్నా కూడా ఇవన్నీ ఉండాలంటే కనుక ఈ మెనూ షుడ్ బి లెస్ దాన్ 10 items. సో అందుకని మీ ఎక్స్పీరియన్స్తో మీరు తక్కువ మెనూ చూసి అసలు మెనూ ఏముంటుంది, ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? ఇప్పుడు మా మెనూలో ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు బగారా రైస్ ఉంటుందండి. దానికి ఫ్రై పీసు, ఫుల్ జాయింట్, ఎస్పీ కర్రీ, చికెన్ కర్రీ, 4 items. ఇవి కాక చికెన్ పకోడీ, బోన్లెస్ 6 items, బాదం మిల్క్ 7 items తో మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 10 items చేసామండి. 3.5 years లో ప్రాన్స్ యాడ్ చేసాము, మటన్ గీ రోస్ట్ ఒకటి యాడ్ చేసాము, దమ్ బిర్యానీ ఒకటి యాడ్ చేసాము. అంటే మీరు చూస్తే ఇంత వాల్యూమ్స్ ఇంత సక్సెస్ చేసిన తర్వాత కూడా మేము 7 items, 40 items, 50 items చేయలేదు. 7 items మేము 10 items చేసుకున్నాం. ఎందుకు చేసుకుందామంటే మెనూ లిమిటెడ్గా ఉన్నప్పుడే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. కన్సిస్టెన్సీ కానీ, ట్రైనింగ్ కానీ, కంట్రోల్ కానీ ఇవన్నీ మనకు పాసిబుల్ అవుతాయి. అందుకని చెప్పేసి మీ మెనూ లిమిటెడ్గా పెట్టుకోవడం అనేది వన్ ఆఫ్ ది ఫండమెంటల్స్. ఈ ఫస్ట్ బ్రాంచ్ మోసపేట్ కదా? అవునండి, మోసపేట్. అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది అప్పట్లో? ఇప్పుడు గురించి మాట్లాడట్లా, అప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మాకు రఫ్గా 15 lakhs దాకా అయిందండి. అప్పుడు అంటే అప్పుడప్పుడు మీరు అంటే చిన్న స్టోరీ కదా, అంత ఎందుకు చెప్తా. ఆ 15 lakhs లో మేము ఒక ఆగస్ట్లో ఓపెన్ చేసామండి. ఆగస్ట్లో మన కంపెనీ రిజిస్టర్ చేసాం, పార్ట్నర్షిప్ ఫామ్ రిజిస్టర్ చేసుకున్నాము. మా కమర్షియల్ ఆపరేషన్ జూన్లో స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్ జూన్లో స్టార్ట్ అయింది. ఈ 8 months మేము ట్రయల్స్ చేసుకున్నాం. ఆ ట్రయల్స్ చేసుకున్న ఫుడ్ కానీ, షాప్ మనం 6 months ముందే దానికి రెంట్ కానీ, దానికి ఇచ్చిన అడ్వాన్స్ కానీ, ఆ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కలుపుకొని మనకి 15 lakhs ఉంది. ఆల్మోస్ట్ 33% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ ఇనీషియల్ ప్రాజెక్ట్ కాస్ట్లో మేము 33% ఓన్లీ రీసెర్చ్కే ఖర్చు పెట్టాం. సో సార్ ఏమంటున్నారంటే ఏదైతే 15 lakhs అయిందో అది ఓన్లీ ఆ షాప్ ఇన్వెస్ట్మెంట్ కాదంట, అందులో రీసెర్చ్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు 33%. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మంత్స్ పాటు ఆ షాప్ తీసుకొని ఖాళీగా ఉంచారు, రెంట్ కట్టారు. సో ఆ మంత్స్ ఏం చేశారంటే రీసెర్చ్ చేశారనమాట. ఫ్రీగా ఫుడ్ని వండి, మళ్ళీ చెప్తున్నా, బిర్యానీ అనగా ఏదైతే మెనూ అనుకుంటున్నారో ఒక చిన్న ఐటెంలే పెట్టుకున్నారు, అంటే తక్కువ ఐటమ్సే పెట్టుకున్నారు. ఆ తక్కువ ఐటమ్స్ని వండి 10 మందికి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట. డిఫరెంట్ సెగ్మెంట్స్ అండి. అంటే అందరికీ ఒక చోటే కాదు, అన్ని క్లాసులకి, డెలివరీ బాయ్స్ కి, ఐటీ పీపుల్ కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి, తర్వాత ఆటో డ్రైవర్స్ కి, రిక్షా డ్రైవర్స్ కి, పాన్ డబ్బాలు ఉండే క్యాబ్ డ్రైవర్స్ కి, పాన్ డబ్బాలు ఉండే వాళ్ళకి అన్ని క్లాస్ ఆఫ్ పీపుల్ ని మేము తీసుకొని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. సో ఏం చేశారంటే వండి ఫ్రీగా ఇచ్చి నంబర్లు తీసుకొని ఈవినింగ్ కాల్ చేసి ఫీడ్బ్యాక్ అనమాట. ఏమనిపించింది, ఏదైనా ఎక్కువైందా, ఏమైనా తక్కువైందా, ఇప్పుడు మేము ఏం చేంజెస్ చేసుకుంటే మంచిది, ఇలా ప్రతి ఒక్కరిని అడిగి ఫీడ్బ్యాక్ తీసుకొని కొన్ని మంత్స్ తర్వాత ఫీడ్బ్యాక్ అంతా యూజ్ చేసుకొని ప్రాపర్ సేల్స్ మొదలుపెట్టారనమాట. సో అప్పటికి 15 lakhs ఇన్వెస్ట్మెంట్ అయింది. ఆ షాపు, ఎక్విప్మెంటు, స్టాఫ్, అది ఇది అంతా కలిపి 15 lakhsతో మీరు స్టార్ట్ చేశారు. తర్వాత చెప్పండి. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో అండి, ఇప్పుడు మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీడ్బ్యాక్ ఇస్తారండి. మనం ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న కన్స్ట్రెంట్ అంటే మనం 100 మందిని సాటిస్ఫై చేయలేం. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఫుడ్డే మనకు నచ్చచ్చు, పక్కన వాళ్ళకి నచ్చకపోవచ్చు. మన ఇంట్లో మన బ్రదర్స్, సిస్టర్స్, వైఫ్, పిల్లల మధ్య ఈ డిఫరెన్సెస్ ఉంటుంది. సో మేము ఫాలో అయిందంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ దేన్ని లైక్ చేస్తున్నారు, ఏ స్పైస్ లెవెల్ లైక్ చేస్తున్నారు,
ఏ స్పైస్ ఆఫ్ అదే ఏ గరం మసాలా లైక్ చేస్తున్నారు, ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ చేస్తున్నారు, టెక్స్చర్ ఆఫ్ ఏ రైస్ దేనికి ఇష్టపడుతున్నారు. ఇది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని మేము కన్సాలిడేట్ చేసుకొని 90%, 85 to 90% దేనికైతే సాటిస్ఫై అవుతున్నారో దాన్ని ఫిక్స్ చేసుకుందామండి. సో మీరు ఏమంటారు, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? ఇనీషియల్గా ఓతగా లోన్స్ అని అవన్నీ వెళ్ళిపోయి ఓతగా పెట్టేసి స్టార్ట్ చేయమంటారా? అంటే ఇప్పుడు ఎనీ బిజినెస్ ఐడియాని స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసుకుంటే, మన ఎఫర్ట్స్ అదే స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసుకుంటే మన ఎఫర్ట్స్ పెడతాం, జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తాం, కానీ ఒక్కొక్కసారి మనకు సక్సెస్ రాకపోవచ్చు. ఒకవేళ అది ఇన్వెస్ట్మెంట్ పోయినా మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ స్ట్రగుల్ అవ్వకుండా ఉండేట్టు చూసుకుంటే కనుక ఇట్స్ గుడ్. మీకున్న మొత్తం అమౌంట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డిఫరెన్స్, ఎక్స్పీరియన్స్ లేకుండా స్టార్ట్ చేసి పొరపాటున అది గనక వర్కౌట్ అవ్వకపోతే యూ ఆల్సో స్ట్రగుల్, యువర్ ఫ్యామిలీ ఆల్సో స్ట్రగుల్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్. కరెక్ట్. సో మీరు ఏదైతే ఐడియా ఉందో దాన్ని చిన్న స్కేల్లో స్టార్ట్ చేయండి. ఒక టెస్టింగ్ పీరియడ్ని టెస్ట్ చేసుకోండి, 3 months 4 months 5 months. మీకు దానిలో ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమవుతాయి. ఇది అర్థమైన తర్వాత మీకే అర్థమైపోతుంది ఇది స్కేలబుల్ ప్రాజెక్టా, వర్కబుల్ ప్రాజెక్ట్ అనేది కాదని మీకే అర్థమైపోతుంది. దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్తారు. మీకు ప్రాఫిట్స్ అనేవి జనరల్గా ఏ బిజినెస్ అయినా సరే స్టార్ట్ చేసిన వెంటనే ప్రాఫిట్స్ కనపడవు ఫస్ట్ మంత్ నుంచి, కానీ మీకు కనిపించే అని చెప్పి విన్నా. అవును. తనకి సీక్రెట్ ఏంటి? అదే చెప్పే కదండి, మా లిమిటెడ్ మెనూ చేసుకొని ఇప్పుడు మేము ఒక రెసిపీ ఫిక్స్ చేసుకున్నాం. రెసిపీ ఫిక్స్ చేసుకొని మేము ఏం చేసాము, ఫుడ్ కాస్ట్ డిటర్మైన్ చేసుకుందాం. అంటే ఎంత అవుతుందో ఒక బిర్యానీ చేయడానికి ఎంత అవుతుందో డిటర్మైన్. మీకు చెప్పే కదా బిర్యానీలు ఏమేమి ఉంటాయి ఇవన్నీ, బగారా రైస్ ఎంత ఇస్తున్నాము, లెమన్ ఎంత, ఎగ్ ఎంత, ఇస్తరాక్ ఎంత, ప్యాకింగ్ ఎంత, ఇవన్నీ డిటర్మైన్ చేసుకొని బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ మాకు వెండర్స్ అందరం ఫిక్స్ చేసుకొని ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో అక్కడ మేము ఫిక్స్డ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్ దే గిల్ 6 monthsకి ఒకటే ప్రైస్, చికెన్ 1 yearకి ఒకటే ప్రైస్. సో గ్రాసరీస్ అదే ప్రైస్. సో మేము అది అగ్రిమెంట్లో చేసుకొని ఆ ప్రైస్ ప్రకారం మేము మా మెనూ ప్రైస్ డిసైడ్ చేసుకున్నాం. ఆ మెనూ ప్రైస్ డిసైడ్ చేసుకోవడం వల్ల మార్కెట్ రా మెటీరియల్ ఫ్లక్చువేషన్స్ వీలైనంత వరకు కంట్రోల్ చేసాం. గ్రాసరీస్ ఉన్నాయి మన కంట్రోల్లో ఉండవు. సో కొన్ని ఏవైతే కంట్రోల్ ఉన్నాయో వాటిని అగ్రిమెంట్స్ చేసుకొని స్టార్ట్ చేసాం. దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ నా బాటమ్ ఎఫెక్ట్ అవ్వదు. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ 1 yearకో 6 monthsకో మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటా. అగ్రిమెంట్ చేసుకున్న దాని ప్రకారం 2%, 3%, 4% అనేది ఇక్కడ ప్రైస్ రివైజ్ చేసుకుంటాం. మేము సింగిల్ బిర్యానీ 220 రూపీస్ స్టార్ట్ చేసాము, 260 రూపీస్. 3.5 yearsలో మేము 40 రూపీస్ పెంచాం. ఇన్ఫ్లేషన్ 6% ఉంది, మేము పెంచిన ప్రైస్ కూడా ఆల్మోస్ట్ అదే పర్సెంటేజ్ ఉంటుంది, 5 to 6% పెంచాం అనమాట. సో తర్వాత సెకండ్ బ్రాంచ్ KPHP కదా? అవును, KPHP. దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? ఇప్పుడు మేము మూసాపేట చిన్నది, ఇది పెద్దది. సో ఎంత అయింది? ఇప్పుడు మూసాపేటకి ఉన్న ఎక్స్పీరియన్సెస్తో మాకు అక్కడ బాగా ఎక్కువ వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అక్కడ తింటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి మీ ఫుడ్. ఆ వేడిగా పార్సిల్ కన్నా కూడా అక్కడ తింటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. మా ఫ్రెండ్స్కి కూడా పాసిబిలిటీ ఉంటే అక్కడికి వచ్చి తిను, వీళ్ళు ఎంజాయ్ అలాట్. బికాస్ ఆ వేడి మాది ఎవ్రీ 15-20 minutes ఒక హండీ అయిపోతుంది, 10 kgs హండీ అవుతుంది. సో ఆ హండీలో 45 minutes వేడిగా ఉంటుంది, దానికన్నా ముందే మాది అయిపోతుంది. సో ఆ వేడిగా ఉన్న రైస్, ఆ పొగలకక్కే రైస్ అక్కడికి వచ్చి తింటే ఎంజాయ్ చేస్తారు. సో మేము అప్పుడు దాన్ని ఆలోచించింది, ఓకే మనకి ఇంత వాల్యూమ్స్ అవుతున్నాయి కాబట్టి మూసాపేట మనం 400 SFTలో ఓపెన్ చేసాము, ఇక్కడ అట్లీస్ట్ 1000 SFT పెట్టుకుందామని చెప్పేసి 1000 SFTలో తీసుకున్నాము. అక్కడ మాకు 55 to 60 lakhs దాకా అయింది. 55 to 60 సెకండ్ బ్రాంచ్. దానికి అడ్వాన్సే మనకు 10 lakhs దాకా ఉంటుంది, ఎందుకంటే రోడ్డు పక్కన కాబట్టి, మెయిన్ రోడ్. సార్ అదే విధంగా ఇప్పుడు అడిగేస్తాను, ఇన్వెస్ట్మెంట్ గురించి 2 బ్రాంచ్ల గురించి చెప్పారు. సో మూసాపేటకి రీసెర్చ్ కాస్ట్తో కలిపి 15 lakhs వరకు అయింది. రెండో బ్రాంచ్ అయిన KPHPకి మీరు అన్నట్టు 55 to 60 lakhs అయింది. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే మూసాపేటలో మనం స్టార్టింగ్లో 15 lakhs పెట్టినా ఆ తర్వాత మాకు వస్తున్న వాల్యూమ్స్కి అక్కడ మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది, రీమోడలింగ్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ చేసుకుంటే అది కూడా మనకి 35 to 40 lakhs అయింది. అండ్ అదేవిధంగా సార్ లొకేషన్ అండి, ఒక బిజినెస్ కావచ్చు, ముఖ్యంగా రెస్టారెంట్ కావచ్చు, హోటల్ కావచ్చు, సక్సెస్ అవడంలో లొకేషన్ పార్ట్ ఏంటి అంటే ఏమంటారు? లొకేషన్ ప్లేస్ ఎ వెరీ 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 బిగ్ రోల్ అండి. మేము ఇప్పుడు ఇంకొక 3 outlets ఓపెన్ చేద్దాం రెడీగా అనుకున్నా, గచ్చిబౌలి, కొండాపూర్, దిల్సుఖ్ నగర్లో. వీఆర్ సెర్చింగ్ ప్లేస్ ఫ్రమ్ లాస్ట్ 3 months అండి. 3 months సెట్ చేస్తున్నారు, ప్లేస్ దొరకదు. ప్లేస్ దొరకడం చాలా టఫెస్ట్, మనం చాలా పేషెన్స్గా ఉండాలి. ఎందుకంటే ఒక అవుట్లెట్ ఓపెన్ చేసామంటే ఒక బిడ్డని కన్నట్టే అండి. అవును, ఆ బిడ్డను మనం ఏ విధంగా అయితే జాగ్రత్తగా చూసుకుంటామో అవుట్లెట్ కూడా మనం అలాగే చూసుకోవాలి. సో లొకేషన్ దొరికింది కదా అని చెప్పేసి మన పారామీటర్స్ ఫిక్స్ అవ్వకుండా దాన్ని కమిట్ అయితే నువ్వు ఇష్టం లేకుండా బిడ్డం కన్నట్టు. ఏదో ఎక్కడో బయట ఒక గల్లీలో స్టోర్ దొరికిందని పెట్టకూడదు. ఆ రెంట్ తక్కువ చెప్పాడు, అడ్వాన్స్ తక్కువ పెట్టాడు. నో, వాట్ ఈజ్ యువర్ ప్లానింగ్? మేము పెట్టుకునేది ఏంటంటే ఇట్ షుడ్ బి బ్యాక్డ్ బై రెసిడెన్షియల్ ఏరియా ఉండాలి, కమర్షియల్ సెంటర్ అయి ఉండాలి,
పార్కింగ్ అట్లీస్ట్ ఒక 20-25 బైక్స్ పార్కింగ్ స్పేస్ ఉండేది. అండ్ ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పార్కింగ్ స్పేస్ ఉండాలి. రోడ్డు ఫ్రంటేజ్ ఎక్కువ విజిబిలిటీ ఉంది. అంటే అది మీరు పెట్టింది మోసపేట్ మెయిన్ రోడ్డు, కేపీహెచ్బి మెయిన్ రోడ్డు, ఉప్పల్ మెయిన్ రోడ్ మీద కంపల్సరీగా ఉండాలి. డైలీ బస్సుల్లో వెళ్తారు, బండ్లు వెళ్తారు, కార్లు వెళ్తారు, ఇలా మెట్రోలో వెళ్తారు. సో ఇలా వెళ్ళే ప్రతి ఒక్కరికి జస్ట్ ఎలా కనపడింది అనుకోండి, అదే ఓన్ బ్రాండింగ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. అండ్ 2-3 సార్లు చూస్తాడు, అక్కడ ఏదో సత్యబాబు బిర్యానీ అంటే జనం ఉన్నారు, రెండోసారి ఇంకోసారి చూస్తాడు, మూడోసారి చూస్తాడు, 4సారి ట్రై చేస్తే వస్తాడు. అవును, మెయిన్ రోడ్ మీద ఉండాలి. ఇంకొకటి మేము ఏం తీసుకుంటామంటే అండి, మాది టేక్అవే పాయింట్, మెయిన్ బిజినెస్ టేక్అవే కాబట్టి అక్కడ ఆన్లైన్ సెగ్మెంట్ ఎలా ఉంది, ఓకే, స్విగ్గీ బిజినెస్ ఎలా ఉంది, జొమాటో బిజినెస్ ఎలా ఉంది, ఆ ఏరియాలో టాప్ రెస్టారెంట్స్ ఎవరున్నారు, వాళ్ళకి మనకున్న వేరియేషన్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకొని మేము ఏరియాస్ ఫిక్స్ అవుతాము. అండ్ కాంపిటీటర్స్ వైజ్గా కూడా మీరు చూసుకుని పెట్టుకోవాలనుకుంటుంది కదండి లొకేషన్. ఇప్పుడు ఒక స్ట్రీట్లో ఫేమస్ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ పక్కన పెడితే ఎంత ప్రైమ్ లొకేషన్ అయినా వాళ్ళ పక్కన పెడితే ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుందా? అలా ఏం లేదండి. ఇప్పుడు మా ఏరియా చూసుకున్నారనుకోండి, కేపీహెచ్బి చైతన్య ఫుడ్ కోర్ట్స్ అనే లిజెండ్స్ అండి. అవును, అతను ఆ సార్ వర్క్ చేస్తున్నట్టు చాలా ఇన్స్పిరేషనల్, వాళ్ళ జర్నీ చాలా ఇన్స్పిరేషన్. వాళ్ళకి మాది ఒక 100 మీటర్స్ లో ఉంటుంది. వాళ్ళ బిజినెస్ మాదే, మా బిజినెస్ మాదే. మా కస్టమర్ ఏ బ్రాండ్ కైనా సరే, ఈ పిజ్జా హట్ కస్టమర్స్ ఉంటారు, మెక్డానల్డ్స్ కస్టమర్స్ ఉంటారు, కేఎఫ్సి కస్టమర్స్ ఉంటారు. సో ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అలాంటి ఏరియాస్ లో పెడితే ఆల్రెడీ అక్కడ క్రౌడ్ పుల్లింగ్ కాబట్టి ఇంకా ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, కాంపిటీటర్ పక్కన పెట్టుకోవద్దు. అంటే పెద్దగా బిజినెస్ జరిగే వాటి పక్కన పెట్టుకోవద్దు. యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్. మీరు ఆ ఏరియాలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకా చాలా ఈజీగా మీరు మార్కెట్ లోకి వెళ్ళచ్చు. కొన్నిసార్లు అడ్వాంటేజ్, కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ కూడా అవ్వచ్చు. వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, మెయిన్ రోడ్ లో పలానా షాప్ ఉందిరా, అక్కడ బాగుంటది ఫుడ్ అని చెప్పి వస్తారు. వచ్చినప్పుడు మీకు కనపడుద్ది. అంటే రెండు అండి, అడ్వాంటేజ్ అవ్వచ్చు. మీది బాగాలేదనుకోండి, 1 month లో ఎగిరిపోతుంది. వాడి కాంపిటీషన్ మనం తట్టుకోలేము అనమాట. ఎవరైతే మనం పక్కన బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఉంటారో మనం తట్టుకోలేము. అది మనం స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకోండి, అది అడ్వాంటేజ్ అవుతుంది. మనం వీక్ గా ఉంటే రెండు ఉన్నాయి. మనం స్ట్రాంగ్ గా చేసుకుంటే ఎక్కడైతే ఆల్రెడీ క్రౌడ్ పుల్లింగ్ ఏరియా ఉందో, అంటే పలానా ఏరియాలో ఫుడ్ దొరుకుతుంది, రెస్టారెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి రెగ్యులర్గా వస్తూ ఉంటారు కదా, ఆ ఏరియాలో మనం స్ట్రాంగ్గా ఉండి మంచి టేస్ట్ ఇవ్వగలిగితే ఆ క్రౌడ్ ని కూడా పుల్ చేసుకోవచ్చు. సో ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. అదే మనం కనుక ఫెయిల్ అయ్యామనుకోండి, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు, అక్కడ బాగోదు, ఇక్కడ బాగుంది, సో ఇంత దూరం వచ్చాం, బాగున్న చోటుకి వెళ్దాం, అక్కడ బాగుంది కదా ఇక్కడ అని చెప్పి. సో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో లొకేషన్ అనేది చాలా ముఖ్యం, చాలా 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 ఇంపార్టెంట్. రైట్. ఇంకా థర్డ్ వన్ అండి, ఈ మాడ్యూల్లో థర్డ్ వన్ వచ్చి లైసెన్సులు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, లొకేషన్ గురించి మాట్లాడుకున్నాం, 2 ఫైనల్ అయిపోయినాయి. ఇన్వెస్ట్మెంట్ డబ్బు దొరికింది, అండ్ లోన్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఎగ్జాంపుల్గా లైసెన్స్ అయిపోయిన తర్వాత డబ్బు ఉంది, పార్ట్నర్స్ ఉన్నారు, డబ్బు ఉంది, లొకేషన్ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి లైసెన్స్ తీసుకోవాలి? నాకు తెలిసి ఇక్కడ లైసెన్స్లు అనుకుంటాయి. ఉన్నాయి లైసెన్స్ అండి. ఇప్పుడు మనము ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు అసలు ఏ లీగల్ ఎంటిటీ అనుకుంటున్నారు? ప్రొప్రైటర్షిప్పా, పార్ట్నర్షిప్పా, ఎల్ఎల్పియా ఆర్ కంపెనీయా? ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రైవేట్ ఈక్విటీస్ రావాలి, మీరు చాలా పెద్దగా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయంటే కనుక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేస్తారు. పెద్దగా చిన్నగా మీరు ఓన్లీ తెలిసిన వాళ్ళతోనే చేసుకోవాలంటే కనుక ఇది పార్ట్నర్షిప్ ఆర్ ఎల్ఎల్పి. మీరు పార్ట్నర్షిప్ కదండి? మాది పార్ట్నర్షిప్. సో ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? మీకు హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్. ఎంత అయింది దానికి? పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్స్ కి పెద్ద ఎక్స్పెన్సెస్ అవ్వలేదు, 5,000-7,000. మీరు బేసికల్ గా ఏ ఎంటిటీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నది ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒపీనియన్ తీసుకుంటే, అంటే మీ ప్లాన్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి నా ఫ్యూచర్ ప్లాన్స్ ఇవి, నేను ఇంత టర్న్ ఓవర్ చేయొచ్చు, ఇంత క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, నేను బయట నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, వెంచర్ క్యాపిటల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఇలాంటి ప్లాన్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక చార్టెడ్ అకౌంటెంట్ కలిసి అతను ఒపీనియన్ తీసుకుంటే అతను కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఒక ఎంటిటీ క్రియేట్ చేసిన తర్వాత మనకు కావాల్సింది ట్రేడ్ లైసెన్స్ కావాలి. ఇది మనకు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇస్తారు. జిహెచ్ఎంసీలో అప్లై చేయాలి. ఎంత ఛార్జ్ ఉంటుంది? ట్రేడ్ లైసెన్స్ పర్ ఎస్ఎఫ్టీ ఇంతని ఛార్జ్ చేస్తారు. సో ఎస్ఎఫ్టీని బట్టి ఉంటుంది, ఎగ్జాక్ట్ గా ప్రైస్ గుర్తులేదు, పర్ ఎస్ఎఫ్టీ అని ఉంటుంది. సో 10,000 ఎస్ఎఫ్టీని బట్టి మారిపోతుంది. నెక్స్ట్ అండి, తర్వాత ఫుడ్ లైసెన్స్ ఉంటుంది, ఇది ఫిక్స్డ్ ప్రైస్. ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. తర్వాత లేబర్ లైసెన్స్. తర్వాత మీరు కనుక ఇఫ్ యువర్ ఎంప్లాయీస్ ఆర్ మోర్ దాన్ 20 అయితే కనుక పిఎఫ్ తీసుకోవాలి, మోర్ దాన్ 10 అయితే కనుక ఈఎస్ఐ కూడా తీసుకోవాలి. తర్వాత ఇవి కాకుండా దీస్ ఆర్ ది మేజర్ లైసెన్సెస్. సో లైసెన్స్ గురించి మీకు అర్థమైంది కదండి, ఇవి తీసుకుంటే చాలంట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అండి, రెస్టారెంట్ డిజైన్. అంటే మీరు చెప్పారు ఇందాక, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా పెద్దగా పెట్టేసుకున్నాను,
అండ్ చాలా ఐటమ్స్ పెట్టేసుకున్నాను. సో అందుకని చెప్పి దాని నుంచి నేర్చుకొని ఇప్పుడు లిమిటెడ్ ఐటమ్స్ పెట్టుకున్నా. లిమిటెడ్ ఐటమ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కావచ్చు, టేస్ట్ క్వాలిటీ మెయింటెనెన్స్ కావచ్చు, అంత బాగుంటుందని చెప్పారు. నా క్వశ్చన్ ఏంటంటే మీ బ్రాంచ్లు చూశానండి, సో ఎక్కువ ప్రిఫరెన్స్ మీరు సిట్టింగ్కి ఇవ్వాలి. అవును, ఎందుకండి? అంటే మేము ఫస్ట్ దీన్ని మోడల్ డిజైన్ చేసుకున్నప్పుడే క్విక్ సర్వీస్ మోడల్ అనుకున్నాం, టేక్ అవే మోడలే అనుకున్నాం. కానీ మా కస్టమర్స్ నుంచి వచ్చిన డిమాండ్ మూలంగా తర్వాత మేము సీటింగ్ యాడ్ చేసాం. ఫ్యూచర్ అవుట్లెట్స్ లో కూడా మేము సీటింగ్ యాడ్ చేస్తాము. ఒక గచ్చిబౌలిలో అయితే కనుక ఎక్కువ సీటింగ్ అనుకున్నాం, 100 సీటింగ్ దాకా అనుకుంటాం. మిగిలిన అన్ని లొకేషన్స్ లోనూ 40 దాకే, 30 to 40 మధ్య ఉంటుందండి. సేమ్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మా సెగ్మెంట్ లో ప్రైజింగ్ సెగ్మెంట్ అండి. సో వీ ఆల్వేస్ షుడ్ మినిమైజ్ ది అవర్ ఓవర్ హెడ్స్. నా సైజ్ పెరిగే కొద్దీ ద ఇన్వెస్ట్మెంట్ విల్ గో అప్, ద ఓవర్ హెడ్స్ ఆల్సో విల్ గో అప్. ఇప్పుడు మా దగ్గర చూస్తే సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది, ఓన్లీ హౌస్ కీపింగ్ క్లీనింగ్ మాత్రమే చేస్తాం. సో మా మోడల్ మేము అది ఫిక్స్ చేసుకున్నాం. నేను ఏ మోడల్ తప్పనండి, ఫైన్ డైన్ తప్పను, ఇది తప్పను, మీ వాట్ ఈజ్ యువర్ చాయిస్. నేను ఫైన్ డైన్లో నేను ఎక్కువ సక్సెస్ చూడలేకపోయాను, అంటే దాని ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ రిటర్న్లో నేను ఎక్కువ సక్సెస్ చూడలేకపోయాను. అందుకే నాకు ఇది కరెక్ట్ మోడల్ అనిపించింది, సక్సెస్ అయ్యాం ఇక్కడ. సో మీరు ఏ మోడల్ అనుకుంటున్నారో మీరు డిసైడ్ అవ్వాలి. తక్కువ ఓవర్ హెడ్స్తో చేద్దాం అనుకుంటున్నారా అంటే కనుక ఈ మోడల్. సో మేము సీటింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని కాదండి, టు మినిమైజ్ అవర్ కాస్ట్ వి డిసైడెడ్ టు గివ్ 30 to 40 సీటింగ్ అని. అంటే మన బిజినెస్ ప్లాన్ ని బట్టి, మన ఆలోచనని బట్టి ఆ రెస్టారెంట్ డిజైన్ అన్నది ఉండాలి. సో మీ ఆలోచనని బట్టి ఇది డిజైన్ అయితే బాగుంటుంది, కాస్ట్ కటింగ్ కావచ్చు, ఇంకా మిగతా చాలా విధాలుగా అనుకూలంగా ఉందని చెప్పి అండ్ అదేవిధంగా లోన్స్ అండి. ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా స్కీమ్స్ ఉన్నాయి ప్రభుత్వానికి. ఏమన్నా లోన్ తీసుకున్నారా లేకపోతే నార్మల్? యాక్చువల్గా మాకు అవసరం ఎప్పుడు రాలేదండి. కొంచెం ఇనిషియల్ నుంచే కొంచెం సక్సెస్ అవడం వల్ల మాకు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఇష్యూస్ రాలా. సో లోన్స్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు. సో వచ్చిన అమౌంట్ ని దీని మీద మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు, రైట్? సో ఇదనమాట. ఒకవేళ మీరు కనుక ఏదైనా రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే చాలా లోన్ అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ముద్రా లోన్ చూసుకున్నట్లయితే 10 లక్షల కంటే తక్కువ ఇస్తారు. మీరు ఒకవేళ చిన్న ఆలోచన అయితే, చిన్న హోటల్ పెడదాం అనుకున్నట్లయితే ముద్రా లోన్ అన్నది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఏ విధంగా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఇదంతా ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. మీకు కావాలంటే ముద్రా లోన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, కోర్స్ చూడండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి PMEGP, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సర్వీస్ సెక్టర్కి వచ్చేసి ఒక 25 lakhs వరకు, నేను చెప్తుంది మ్యాక్స్ అనమాట, 25 lakhs వరకు మీకు సపోర్ట్ దొరుకుతుంది. అది కూడా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా స్టాండప్ ఇండియా స్కీమ్ అని ఇంకొన్ని ఉన్నాయండి. సో ఇలా ప్రభుత్వ పథకాల గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే, లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి. ఫ్రీడమ్ యాప్లో ఓన్లీ ఈ కోర్సులే కాదు, ప్రతి దాని గురించి కోర్స్ ఉంది. ఫార్మింగ్, బిజినెస్, అదేవిధంగా ఫినాన్స్. సో ఇప్పుడు ఏంటంటే 10 కేటగిరీస్గా మేమైతే డివైడ్ చేస్తాం ఫ్రీడమ్ యాప్ని. సో ఫుడ్ అనేది ఒక కేటగిరీ అనమాట. సో ఈ ఫుడ్లో వచ్చేసి రెస్టారెంట్ బిజినెస్, నాన్ వెజ్ రెస్టారెంట్ బిజినెస్, అదేవిధంగా చిన్న హోటల్ బిజినెస్, ఇలా A to Z మేమైతే సెపరేట్ కోర్సులు డిజైన్ చేసాం. ఇలా 10 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. అందులో ఫుడ్ బిజినెస్ వచ్చేసి ఒక కేటగిరీ. సో ఈ కేటగిరీ సబ్స్క్రిప్షన్ వచ్చేసి మంత్కి 399 మాత్రమే. ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఈ కోర్సులన్నీ చూడండి. 1 month చూసిన తర్వాత మీకు ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్ ఈ కోర్సులు నచ్చలేదనుకోండి, మీరు ఆ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంటుంది. మీరు ఎన్ని కోర్సులు ఉంటే అన్ని కోర్సులు మీరు చూడొచ్చు అనమాట. సో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో భాగంగా స్టాఫ్ అండి, ఇది చాలా ముఖ్యం. స్టాఫ్ గురించి, చెఫ్ గురించి, అదేవిధంగా మెయింటెనెన్స్ గురించి, ఇవన్నీ మన మీద డిస్కస్ చేద్దాం. ఇంకా వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, చూడండి.